సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు ట్రేడ్ విత్ ఏడి యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే కంటెంట్ నచ్చుతుంది, మీరు లైక్స్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 25K సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. మీరు తలుచుకుంటే అది అయిపోద్ది. నేను ఒక్కటి మీ సైడ్ నుంచి, నా సైడ్ నుంచి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, ఓకే? సో రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. ఎవరైతే నాకు విష్ చేశారో, నేను విష్ చేయలేకపోయినా, అందరికి బోల్డ్ మెసేజ్లు వచ్చి అందరికీ మెసేజ్ చేయలేకపోయాను, బట్ అందరికీ ఒకేసారి చెప్పేస్తాను, ఓకే? రేపు మార్కెట్ ఏంటి ఎలా ఉంటుందో అని చూద్దాం. ప్రీవియస్ ఎవ్రీ లాస్ట్ నేను 7 ఇయర్స్ డేటా చూసాను. ఒకసారి బ్యాక్ టెస్ట్, మార్నింగ్ అంతా బ్యాక్ టెస్ట్ చేస్తాను. 7 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ వస్తే ఎవ్రీ ఆగస్ట్, అంటే ఆగస్ట్ మన ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ 15, ఎవ్రీ ఆగస్ట్ 15కి ముందు రోజు మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. అంటే మీరు వెళ్ళి చూడండి, ఎవ్రీ ఆగస్ట్ 15 అనుకో, 14కి ఒకసారి లేదా 13కి, అంటే సాటర్డే సండే ఆఫ్. 15th సండే పడింది అనుకో, 14th సాటర్డే, అంటే 13th ఫ్రైడే ట్రెండింగ్ అయిపోతుంది. అట్లా ప్రతి ఆగస్ట్ 15కి లేదా 15th మండే సండే పడింది అనుకో, మండే 16th ట్రెండింగ్ అవుతుంది. అంటే ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు కానీ ఆ తర్వాత రోజు కానీ ఏదో ముందు, అంటే ఒక రోజు ముందు ఒక రోజు ఇటు అటు ఏదో ఒక రోజు ట్రెండింగ్ అవుతుంది. మార్కెట్ పెద్ద మూమెంటం ఇస్తుంది. లాస్ట్ 7 ఇయర్స్ డేటా మార్నింగ్ అంతా కూర్చొని బ్యాక్ టెస్ట్ చేసుకున్నాను. అంటే చూశాను, మేబీ ఇది నాకు అనిపించింది ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుందేమో అని అనిపించి ఒకసారి చెక్ చేస్తే ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ 15కి మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. అందులో 7 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే 4 to 5 ఇయర్స్ దగ్గర మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. 1 ఇయర్ ఫాలో అయింది, 1 ఇయర్ ఫాలో అయింది. మిగతా 7 ఇయర్స్ లో 5 ఇయర్స్ పైకి వెళ్ళింది. 1 ఇయర్ పడింది, 1 ఇయర్ ఇలా కన్సోలిడేట్, అంటే చిన్న కన్సోలిడేట్ అవుతూ పైకి వెళ్ళింది. పెద్ద ట్రెండింగ్ అవ్వలేదు, బట్ ట్రెండింగ్ అయ్యింది. అంటే కొద్దిగా టైం స్పెండ్ చేసి ట్రెండింగ్ అయ్యింది. ఒకే 1 ఇయర్ అలా చేసింది. మిగతా 4-5 ఇయర్స్ బాగా ట్రెండింగ్ అయ్యాయి. ఈ రోజు లాగే ఒకే 1 ఇయర్ ఫాలో అయింది. మీరు కావాలంటే బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి, ఓకే? అది ఎలా చేయాలి ఏంటి అంటే, మీ ట్రేడింగ్ వ్యూ కాకుండా మీ బ్రోకర్ అకౌంట్లోకి వెళ్ళి ఇవ్వండి, ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి ఇప్పుడు 2023 కదా, అట్లా 2022 ఆగస్టు, ఓకే? ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే, లాస్ట్ ఇయర్ 14, దాని ముందు రోజు 13 సాటర్డే, అంటే 12th. 15th ఇండిపెండెన్స్ డే హాలిడే అయితే 16th కానీ 12th కానీ ట్రెండింగ్ మార్కెట్ అయ్యి ఉంటుంది. ఈ 2 రోజులు చూడండి, 12th చూడండి, 16th చూడండి, మీకు తెలిసిపోద్ది. అట్లా మొత్తం బ్యాక్ టెస్ట్ చేసుకొని చూసుకోండి, మీకు అర్థమవుతుంది, ఓకే? ఇప్పుడు బ్యాక్ టెస్ట్ గురించి ఎందుకు టాపిక్ వచ్చిందని నేను ర్యాండమ్గా చేసి చెప్పాను, అలా మా టాపిక్లోకి వెళ్ళిపోయాను. రేపు మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రెండ్ లైన్ ఇలా పెట్టుకోండి, ఓకే? ట్రెండ్ లైన్ పెట్టుకున్నాక ఓపెన్ ఇంట్రెస్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 బాగా వినండి. నిఫ్టీ 50 ఒక జోన్లో ఉంటుంది, క్లియర్ కట్గా ఒక జోన్లో ఉండడానికి ట్రై చేస్తుంది. బాగా ట్రెండింగ్ మార్కెట్ అయిపోయింది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇదొక సపోర్ట్, 4 వైపులా బౌండరీ కట్టారు. మార్కెట్ మధ్యలో ఉంది, చుక్కల లైన్ మార్కెట్ మధ్యలో ఉంది. ఇక్కడ వెళ్తే ఇక్కడికి వెళ్తే ఇలా పైకి వస్తుంది, ఇక్కడికి వెళ్తే రెసిస్టెన్స్, ఇలా ఈ జోన్ లో ఉంటుంది, ఓకే? సో ఫస్ట్ థింగ్ జోన్స్ మెన్షన్ చేసుకుందాం. 19,500, 19,600. అంటే 19,500 అంటే ఈ లెవెల్, 19,500 దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ కాబట్టి రెడ్ కలర్ 19,500. అండ్ సేమ్ అదే విధంగా 19,600 ఆల్సో ఒక రెసిస్టెన్స్, ఓకే? 19,500, 19,600 చూసుకోండి, 2 రెసిస్టెన్స్లు. ఇప్పుడు అదే విధంగా సపోర్ట్లు ఎక్కడ ఉన్నాయి, 19,400, 19,300. 19,400 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్, అంటే మార్కెట్ ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ లెవెల్ 19,400 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్. సో దిస్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ సపోర్ట్. 19,400 సపోర్ట్, 19,300 ఆల్సో ఈజ్ ఏ సపోర్ట్, అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్ కిందనున్న ఈ లెవెల్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను చూడండి, మార్కెట్లో క్లియర్ బౌండరీ కట్టారు పైన కింద. ఇప్పుడు మార్కెట్లో మన దగ్గర స్పేస్, ఇప్పుడు మార్కెట్లో మీరు ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది సార్, ఇంత బౌండరీ కట్టారు కదా, ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్, ఓకే? ఇప్పుడు నేను ఫిబ్రవరి రిట్రేస్మెంట్ వేసి మీరు ఎప్పుడు మార్కెట్లో అగ్రెసివ్ అవ్వాలో చెప్తాను, ఓకే? ఇది నా స్ట్రాటజీ, బట్ మీరు ఎప్పుడు అగ్రెసివ్ అవ్వాలో నేను చెప్తాను. చూడండి, డౌన్ టు బాటమ్ నుంచి టాప్ వరకు ఫిబ్ వేసుకుంటే, ఓకే? మీరు ఎప్పుడు తెలిసి అగ్రెసివ్ అవుతారో
అగ్రెసివ్గా బై పుట్ బై చేయాలి అంటే పుట్లో మళ్ళీ ఉండాలి, అగ్రెసివ్ పుట్లో ఉండాలి అంటే గో విత్ ఇది ఎల్లో కలర్ లైన్ పెట్టుకుంటున్నాను. ఓకే, 19,360 లెవెల్స్ దాటి కింద క్లోజింగ్ ఇస్తే అగ్రెసివ్ పుట్ బై చేయాలి. ఓకే, 50% లెవెల్ బ్రేక్ అయితే అగ్రెసివ్ పుట్ బై చేస్తాం. ఒకవేళ లేదు, బాగా వినండి, ఇది జస్ట్ ఇంతే లెవెల్స్. ఇప్పుడు నేను నా ప్లాన్ చెప్తాను ఎలా ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక సపోర్ట్ ఉంది. 19,400 ఈజ్ అ సపోర్ట్, 19,300 ఈజ్ అ సపోర్ట్. ఇవన్నీ జోన్సే, సపోర్ట్ అంటే ఎగ్జాక్ట్ సపోర్ట్ కాదు. బట్ 19,360 ఈ జోన్, ఇక్కడ ఒక జోన్ ఉంది, ఈ జోన్ కింద 15 మినిట్స్ క్యాండిల్. ఓకే, 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి ఈ ఎల్లో కలర్ జోన్ 19,360 ఒక చిన్న జోన్ పెట్టుకోండి. దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చినా యూ కెన్ ప్లాన్ టిల్, అంటే మనం ఇక్కడ నుంచి 19,360 నుంచి మనం ఎక్కడి వరకు ప్లాన్ చేసుకోవచ్చు, 19,300 వరకు, 300 లేదా 19,290 వరకు. అంటే ఇక్కడ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఈ 10 పాయింట్లు ఏదైతే ఉందో మొత్తం ఈ ర్యాలీ అంతా మనం క్యాప్చర్ చేయొచ్చు డౌన్ సైడ్. ఓకే, ఎప్పుడు 19,360 కింద క్లోజ్ అయితే. ఒకవేళ బయింగ్ సైడ్ చేయాలి అంటే మార్కెట్ చూడండి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవుట్ ఇస్తే ఇక్కడ 50% రిట్రేస్మెంట్ ఉంది. అంటే 19,360 50% రిట్రేస్మెంట్. ఓకే, సో ఒకవేళ డౌన్ సైడ్ వస్తే నేను ఈ 50% రిట్రేస్మెంట్ దగ్గర నుంచి మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు 19,400 పైన ఎప్పుడైతే సస్టైన్ అవ్వడం మొదలెడతాదో, బాగా వినండి, ఈ 50% సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు 19,400 బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అంటే ఈ జోన్ బ్రేక్ అయ్యి పైన క్లోజింగ్ ఇవ్వాలి. 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చిన ఐ విల్ బై కాల్ ఆప్షన్ టిల్ ఎక్కడి వరకు, 19,500 లెవెల్ వరకు నేను కాల్ ఆప్షన్ బై చేసుకొని కూర్చుంటాను. ఈ లెవెల్ వరకు నేను టార్గెట్ పెట్టుకోవచ్చు, 19,500 లెవెల్ వరకు. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ పడింది, 19,500 ధర గ్యాప్ పడింది, దెన్ మార్కెట్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఒక ఏరియా ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. నేను మళ్ళీ అక్కడ వెయిట్ చేస్తాను, ఎందుకంటే ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకొని మళ్ళీ ట్రెండ్ లైన్ తీసుకొని పైకైనా రావచ్చు. సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే వెయిట్ ఫర్ ప్రైజ్ యాక్షన్. ఓకే, ప్రైజ్ ఏం చేస్తుందో చూసి దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే, నేను చెప్తున్నా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 19,360 దగ్గర ఓపెన్ అవ్వాలి. అంటే 50% లెవెల్ ధర ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి మార్కెట్ టర్న్ అయ్యి పైకి వెళ్తే ఐ విల్ బై కాల్ ఆప్షన్ ఎప్పుడు 19,400. 360 నుంచి 400 క్రాస్ అయ్యి వెళ్ళిపోతే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఒకవేళ దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ ఒకటి క్లోజ్ ఇచ్చినా నేను 19,300 వరకు పుట్ సైడ్ దూరిపోతాను. ఓకే, ఇది డౌన్ సైడ్ వ్యూ. ఓకేనా, ఇది నా నిఫ్టీ 50 వ్యూ. ఓకే, బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ట్రెండ్ లైన్ పెట్టుకోండి. ఓకే, ట్రెండ్ లైన్ పెట్టుకున్నాక మీరు చూస్తే మార్కెట్ చూడండి, ఆల్మోస్ట్ ఇలా కూడా మీరు మెన్షన్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంత పెద్ద ట్రెండ్ వచ్చింది కదా, ఈ ట్రెండ్ కూడా ఒకసారి, ఇది నిఫ్టీ 50. ఒకవేళ ఈ ట్రెండ్ కూడా మనం చూస్తే, ఇగోండి, ఈ ట్రెండ్ కూడా వేస్తే మనకి ఎగ్జాక్ట్ 50% లెవెల్ ధరకి మార్కెట్ వచ్చింది. ఎగ్జాక్ట్ 50% లెవెల్ ధరకు వచ్చి మార్కెట్ రిజెక్షన్ తీసుకుంది. చూసారా, ఈ ఫిబ్ ఈ ఫిబ్ ఏవైతే రేషియోస్ ఉన్నాయో ఇవి నా గోల్డెన్ రేషియోస్ అనమాట. వీటి కోసం నేను డబ్బులు కట్టి ఇదే స్ట్రాటజీ నెక్స్ట్ వచ్చేసి అంటే మా టీం వాళ్ళకి చెప్పబోతున్నాను. సో 50% ధర తీసుకుంది సపోర్ట్. ఇప్పుడు ఈ ట్రెండ్ అంతా 50% వచ్చింది. ఈ ట్రెండ్ పైన అంటే ఈ 19,450 పైన కానీ రేపు ఓపెన్ అవ్వడం, ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకో, ఈ సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే ఉందో, ఇంత సెల్లింగ్ ప్రెషర్ ట్రెండ్ అంతా పోయినట్టే. దీనిపైన హాల్ట్ అవ్వడం కానీ మొదలెడితే, దెన్ నేను అదే చెప్తున్నా, హాల్ట్ అవ్వడం మొదలు పెడితే ఇక్కడ ప్రైస్ యాక్షన్ బట్టి ట్రేడ్ చేయాలి. ఎందుకంటే 19,500లో రెసిస్టెన్స్ ఉంది, అది బ్రేక్ అయిపోతే మాత్రం 19,600 దాకా వెళ్తుంది. ఓకే, అది కన్ఫర్మ్. బట్ అది అవుతుందా అవ్వట్లేదా, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలి. ఇక్కడ నాకు 3 లెవెల్స్ వచ్చేస్తున్నాయి, దగ్గరలో ప్లాన్ చేసుకుంటాను. డిపెండ్స్, అది మీకు టెలిగ్రామ్లో కూడా నేను అప్డేట్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ ఇంత పెద్ద స్వింగ్ ఎక్కడి నుంచి వచ్చింది మార్కెట్, ఆల్మోస్ట్ ఇదంతా ఫాలే. ఓకే, సో ఈ హై నుంచి పెట్టుకుందాం. ఈ హై నుంచి ఫిబ్ బేస్ చూస్తే ఈ లో వరకు మార్కెట్ 50% కూడా రాలే. కనీసం ఫిబ్ రిట్రేస్మెంట్ ప్రకారం 50% కూడా రాలే. ఒకవేళ ఈ హై అయ్యకుండా ఈ హై వరకు వేస్తే, ఇక్కడ నుంచి వచ్చింది కదా ఎక్కువ, అంటే లేటెస్ట్ స్వింగ్, ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసిన మార్కెట్ 50% రాలే. 50% అంటే ఆల్మోస్ట్ ఇదే రేంజ్ రాలేదు. ఓకే, రాలేదు కాబట్టి
నేను ఏం చేస్తాను అంటే కొద్దిగా ఈ లెవెల్ ఇలా పెట్టేసుకుంటాను. ఇది 2 లెవెల్కి సరిపోయినట్టు. ఓకే, 50%కి రాలేదు. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ గేమ్ ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెట్టేసుకుందాం. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చూడండి 44,000 ద్వారా సపోర్ట్ ఉంది. నెక్స్ట్ 44,500 ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడే 50% జోన్ కూడా ఉంది మనకి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ ట్రెండ్కి 50% రిట్రేస్మెంట్ కూడా అవ్వలేదు. సో ఇది ఒక మంచి జోన్ అవుతుంది, ఇది అంతా ఒక జోన్ లెవెల్ అవుతుంది. ఇప్పుడు చెప్తాను ఎలా ట్రేడ్ చేయాలో. తర్వాత ఇక్కడ రెసిస్టెన్స్ నెక్స్ట్ 44,000 ధర ఒక సపోర్ట్ అవుతుంది. అంటే 44,000 అంటే ఈ లెవెల్ ధర మంచి సపోర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు బాగా వినండి, మార్కెట్ ఇక్కడ రెండు విధాలుగా ట్రేడ్ అవ్వచ్చు. ఇక్కడ ఇది 50% లెవెల్, ఇక్కడ రిజెక్షన్ తీసుకోవచ్చు, పైన రెసిస్టెన్స్ ఉంది. అంటే ఈ జోన్ అంతా రెసిస్టెన్సే. అంటే 44,080 దగ్గర నుంచి 44,400 వరకు ఇదంతా పెద్ద రేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇది 50% లెవెల్, ఇది రెసిస్టెన్స్. అంటే ఈ లెవెల్ ఎక్కడికి వచ్చినా రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఈ జోన్స్ ఈ లెవెల్ ఎక్కడికి వచ్చినా నేను పుట్ బై చేయడానికి చూస్తాను. ఓకే, ఇప్పుడు ఇందులో ఫిబ్ వేసుకుందాం. ఒకవేళ ఈ మార్కెట్ అగ్రెసివ్ అవ్వాలి అంటే, ఎందుకంటే ఇది బయింగ్ ప్రెషర్తో మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి, ఇందులో టాప్ టు బాటమ్ వేసుకుంటే ఫిబ్ రిట్రేస్మెంట్ సరిపోయింది. ఒకవేళ మార్కెట్ రేపు ఓకే ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ ఇస్తే నేను పుట్ సైడ్ దూరిపోతాను. ఏ లెవెల్? 44,000. ఓకే, 44,000 ఒక మంచి లెవెల్. ఇది ఫిబ్రవరి 50%. అంటే ఈ ట్రెండ్ ఏదైతే అప్ ట్రెండ్ ఉందో దీనికి 50%. దీని కింద మార్కెట్ క్లోజ్ ఇచ్చిందా 15 మినిట్స్ క్యాండిల్ ఒక్కటి క్లోజ్ ఇచ్చిన ఐ విల్ గో పుట్ సైడ్ వెళ్ళిపోతాను. లో వరకు ప్లాన్ చేసుకుంటాను, 43,800 వరకు ప్లాన్ చేసుకుంటాను. ఓకే, ఇది సింపుల్. ఈ ట్రెండ్ పోయినట్టే, ఇంత బయింగ్ ప్రెషర్ వచ్చిన ట్రెండ్ దీని కింద క్లోజ్ అయితే పోయినట్టు. ఇప్పుడు బై సైడ్ ఎప్పుడు కూర్చుంటానన్నా, బై సైడ్ ఎప్పుడు ఉంటాము అంటే బాగా వినండి. ఇక్కడ నేను బై సైడ్ ఉండాలి అంటే నాకు ఒక 2 పాయింట్లు అడ్డేసి వస్తున్నాయి. ఒకటి ఏంటి ఆ పాయింట్లు? 2 పాయింట్లు ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఎక్కడైనా ఓపెన్ అయింది అనుకోండి, ఈ రేంజ్లో ఎక్కడో పైన ఇక్కడికి వెళ్తే 50%. అంటే ఈ డౌన్ సైడ్ ట్రెండ్ అంతా 50% రిట్రేస్మెంట్ తీసుకొని పడుతుందా, లేదా కొద్ది పైకి వెళ్ళి 44,500 ఓపెన్ ఇంట్రెస్ట్ ధర రెసిస్టెన్స్ తీసుకొని పడుతుందా చూస్తా. ఈ పడితే పుట్ సైడ్ దూరుతా. ఓకే, ఒకవేళ మార్కెట్ ఈ హై బ్రేక్ చేసి ఇలా పైకి వెళ్ళి ఇది కూడా బ్రేక్ చేసి ఈ 50% బ్రేక్ చేసి అలా వెళ్ళి 44,500 కూడా బ్రేక్ చేసి పైన క్లోజ్ ఇస్తే రేపు ట్రేడ్ చేయను, ఎల్లుండి ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే ఇంత డౌన్ ట్రెండ్ కాస్త ఈ 50% బ్రేక్ అయ్యేసరికి అప్ ట్రెండ్ అయిపోయింది. ఓకే, అప్ ట్రెండ్ కింద కన్వర్ట్ అయిపోయినట్టే. దానికి మేజర్ లెవెల్ 44,500 ఒక రెసిస్టెన్స్ లెవెల్. ఇది కూడా బ్రేక్ అయ్యి పైన క్లోజింగ్ ఇచ్చిందంటే ఇంక కంప్లీట్ అప్ ట్రెండ్ లోకి వచ్చినట్టే మార్కెట్. అప్పుడు నేను కాల్ బయింగ్ ప్లాన్ చేస్తాను. మార్కెట్ మళ్ళీ స్టిల్ మనం 45,000 వరకు, అంటే 45,000 డెవిల్ లెవెల్ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్ వరకు ఇప్పుడు అది రేపు డిసైడ్ అవ్వనివ్వండి. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా కన్ఫ్యూజ్ మోడ్ లో ఉంది, బట్ నిఫ్టీ ప్రాపర్గా ఉంది. నిఫ్టీలో ట్రేడ్ చేయండి. ఓకే, బాధ. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏమైంది నిన్న మండే చూస్తే మార్నింగ్ నుంచి ఏమైంది. మార్నింగ్ నుంచి కంప్లీట్ కాల్ రేటింగ్ నామినేషన్, క్లోజింగ్ టైంలో పుట్ రైటింగ్. క్లోజింగ్ టైం కాదు, ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12:30 నుంచి పుట్ రైటింగ్ డామినేట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ మార్నింగ్ నుంచి కాల్ రేటింగ్, ఆఫ్టర్ దట్ పుట్ రైటింగ్ ఫుల్ హెవీగా డామినేట్ చేశారు. ఫ్యూచర్స్ లో ఏమైంది లాస్ట్ 60 మినిట్స్ లో అంటే షార్ట్ బిల్డప్ తర్వాత షార్ట్ కవరింగ్ అంతా షార్ట్ కవరింగ్ ర్యాలీయే. మార్కెట్ పైకి వెళ్ళింది అంటే షార్ట్ కవరింగ్, సెల్ పొజిషన్స్ ఎగ్జిట్ అవుతూ వచ్చారు, ఫాస్ట్ గా పైకి వెళ్ళింది. ఓకే, ఇంకా బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఏమైంది. లాంగ్ అన్వైండింగ్, షార్ట్ కవరింగ్, హెవీ ఓపెన్ ఇంట్రెస్ట్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, మళ్ళీ లాంగ్ బిల్డప్, పెద్ద బిగ్ ప్లేయర్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ డేటా క్రియేట్ చేసి పెట్టారు అంతే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్కి వెళ్దాం. గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటి, ఎలా చూడాలి? గ్లోబల్ మార్కెట్కి వచ్చేసరికి నా దగ్గర గ్లోబల్ మార్కెట్ డేటా రండి, 1 డే టైం ఫ్రేమ్ లోకి రండి. మిగతా చూసారా డేటా అంతా ఏముంది, నెగిటివ్ ఉంది. డాక్స్ ఏముంది 158 పాయింట్స్ నెగిటివ్. ఓకే, డాక్స్ నెగిటివ్. తర్వాత మన గిఫ్ట్ నిఫ్టీ ఓకే సపోర్ట్ ధర ఆగింది 19,400 ఒక సపోర్ట్ అక్కడ ఆగి కిందకు వచ్చి, బట్ అక్కడ ఆగింది, పైన క్లోజ్ ఇచ్చింది. చూడాలి రేపు ఏమవుద్దో. తర్వాత జపాన్ మార్కెట్ నెగిటివ్,
డాలర్ ఇండెక్స్ పాజిటివ్, ఇది పైకి వెళ్తుంది. విక్స్ పాజిటివ్, డాక్స్ నెగిటివ్, వైమెనీ 255 పాయింట్స్ నెగిటివ్, థౌజండ్స్ 244 పాయింట్స్ నెగిటివ్, థౌజండ్స్ ఓకే ఇది నెగిటివ్ కూడా కన్వర్ట్ నెగిటివ్ అయిపోయింది. బిట్ కాయిన్ నెగిటివ్, నాస్డాక్ నెగిటివ్, ఓకే క్రూడ్ ఆయిల్ నెగిటివ్, హాంకాంగ్ మార్కెట్ నెగిటివ్. సో హ్యాంగ్ అంటే చైనా మార్కెట్ అంటే ఆల్మోస్ట్ అన్ని మార్కెట్లు నెగిటివ్ ఉన్నాయి. ప్లస్ అదానిది ఒక బ్యాడ్ న్యూస్ నడుస్తుంది. సో గ్లోబల్ సెక్టర్స్లో ఏదైతే బ్యాడ్ న్యూస్ ఉందో అలాగే ఇక్కడ నెగిటివ్ ఉన్నాయి కాబట్టి మన మార్కెట్లో నెగిటివ్ పర్ఫామ్ చేస్తాయి. నేను నిఫ్టీలో రేపు వీలైతే వరకు ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ఇంత అప్ ట్రెండ్, ఇంత డౌన్ ట్రెండ్లో 50% రిజెక్షన్ తీసుకుంది. రేపు ఇక్కడ ఎక్కడ రిజెక్షన్ తీసుకున్నా ఐ విల్ గో విత్ ద పుట్ ఆప్షన్. పుట్ ఆప్షన్ ఇంకా ఎక్కువ అగ్రెసివ్గా ఎప్పుడు బై చేస్తానంటే ఈ ట్రెండ్ కూడా బ్రేక్ అయిపోవాలి. ఇంత బై ట్రెండ్ బ్రేక్ ఎక్కడ అవుద్ది, 19,360 కిందకి వస్తే బ్రేక్ అవుద్ది. అంటే ఇంత బై సైడ్ ట్రెండ్ అంతా 19,360 కింద పుట్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. దీని కిందకి వచ్చిందంటే పుట్టే ఇంకా డౌన్ ట్రెండే. ఓకే, దీని పైకి వెళ్ళింది అనుకోండి 19,440 పైన కానీ ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే నేను అప్పుడు ఆలోచిస్తాను కాల్ కోసం. క్లియరా? బట్ ఏదనేది మీకు నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను, టెలిగ్రామ్లో ఉండండి. ఇంకా టెలిగ్రామ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ A to Z. ఇది 100 రూపీస్ గ్రూప్. వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది A to Z కోర్స్ గ్రూప్ అంటే ప్రీమియం గ్రూప్. ఇది ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే మన కోర్స్ జాయిన్ అయిన వాళ్ళకే ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటాను. ప్రజెంట్ మన కోర్సులో ఆల్మోస్ట్ మీకు ద బెస్ట్ డిస్కౌంట్ నడుస్తుంది ఇండిపెండెన్స్ డే సేల్ ప్రకారం. అది ఈరోజు మోస్ట్లీ 17th కల్లా ఎండ్ అయిపోద్ది ఆఫర్. వీలైతే మీరు గ్రాబ్ ఆపర్చునిటీ చేసుకోండి. 21,000 ఉంటుంది, ఓన్లీ 13,000కి వస్తుంది కోర్సు. ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోండి, చాలా మంచిది ఆపర్చునిటీ. ఓకే, ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడు కలిగే వీడియోస్ వస్తుంది, నేను ఎంజాయ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.